ఓకే గైస్, ఇప్పుడు చూడండమ్మా, ఇప్పుడు మనం ఇంకొక మిస్లేనియస్ ప్రాబ్లం చూద్దాం. దీంట్లో కూడా మనం ఏ కర్వేచర్ డ్రా చేయాలి, ఏ కోనిక్ సెక్షన్ డ్రా చేయాలి అని చెప్పేసి మీరు మెన్షన్ చేయరు. జస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తారు. ఆ క్వశ్చన్లో ఉన్న స్టేట్మెంట్స్ని బట్టి మనమే ఏ కర్వేచర్ డ్రా చేయాలి, ఏ కోనిక్ సెక్షన్ డ్రా చేయాలని మనమే డిసైడ్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. ఏ పాయింట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ ప్లేన్ ఇన్ సచ్ ఎ వే దట్ the difference of its distances from two fixed points in the plane is constant and equal to 60. Okay, and draw the path of the point. చూడండి, draw the path of the point అన్నాడు, కానీ అది ఎలిప్సా, పారాబోలానా, హైపర్బోలానా లేదంటే ఏంటి అనేది వాడు మనకి ఇవ్వలేదు. ఓకే, సో ఇఫ్ ద డిస్టెన్సెస్ ఫ్రమ్ ద టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈజ్ 90. ఇవన్నీ ఎంఎం అమ్మ, నేను ఇవ్వలేదు, మర్చిపోయాను. దిస్ ఈజ్ 90 mm. ఓకే, సో ఇప్పుడు మనకు ఏమన్నారు వీడు, ద డిఫరెన్సెస్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద టూ ఫిక్స్డ్ పాయింట్స్ అంటే ఏమనుకోవచ్చు మనం, pf1 మైనస్ pf2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇచ్చాడు, అంతే కదా. టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి, ఎప్పుడు కూడా ఏ కర్వేచర్ చూసుకున్నా కూడా మన టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటంటే f1 f2. ఓకే, సో వీటి నుంచి ఈ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో pf1 మైనస్ pf2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ and this is equal to transverse axis length. This is equal to transverse axis length. Okay, so transverse axis length, so this is equal to transverse axis. So ఎప్పుడైతే transverse axis అనే కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు మనకు వచ్చే పాత్ ఏంటమ్మా, అప్పుడు మనకు వచ్చేది హైపర్బోలా. ఇట్స్ అ ఓపెన్ కర్వేచర్. బట్ ఎప్పుడైతే pf1 ప్లస్ pf2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటాడో అప్పుడు మనకేమొచ్చుద్ది, ఎలిప్స్ వచ్చుద్ది. ఓకే, సో ఈ ఎలిప్స్ pf1 ప్లస్ pf2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్సెస్ ఆఫ్ v1 v2. ఇక్కడ కూడా ద డిస్టెన్సెస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్సెస్ ఆఫ్ v1 v2. సో ఇక్కడ pf1 మైనస్ pf2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్సెస్ బిట్వీన్ వర్టిసెస్ అయితే ఇక్కడ ఏమవుతుంది, pf1 ప్లస్ pf2 ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్సెస్ బిట్వీన్ వర్టిసెస్ అవుతుంది. కర్వేచర్ వచ్చేసి ఇక్కడ హైపర్బోలా, ఇక్కడ ఎలిప్స్. యాక్సిస్ వచ్చేది ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్, ఇక్కడ మేజర్ యాక్సిస్. దీన్ని మేజర్ యాక్సిస్ అంటాం. ఓకే, సో ఎందుకైనా మంచిదని ఎలిప్స్ చెప్పాను అంతే. యాక్చువల్గా దాన్ని మనం డ్రా చేయట్లేదు, మనం ఇప్పుడు డ్రా చేయబోయేది హైపర్బోలా. అండ్ ఈ ఏ మెథడ్లో మనం డ్రా చేయబోతున్నాం, ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్. ఈ మెథడ్ నేను ఆల్రెడీ చెప్పాను, బట్ స్టిల్ ఇంకొకసారి నీట్గా డ్రా చేసి చూపిద్దాం అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్, అదర్వైజ్ ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మెథడ్ అని కూడా అంటుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం, డ్రా చేయడం చూద్దాం మనం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యాజ్ యూజువల్ మనం స్కేల్ని స్ట్రైట్గా తీసుకున్నాక యూ హ్యావ్ టు డ్రా ఏ లైన్. ఓకే, ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఈ లైన్ మీద ఒక పాయింట్ ఇండికేట్ చేసుకుందాం, ఎక్కడో చోట ఎక్కడో చోట పాయింట్ ఇండికేట్ చేసుకుందాం. మేక్ దట్ పాయింట్ యాజ్, గివ్ దట్ నేమింగ్ యాజ్ ఓ. ఓకే, సో ఈ ఓ అనే పాయింట్ దగ్గర నుంచి మనకి ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎంత ఇచ్చాడమ్మా, 60 ఇచ్చాడు. 60 మీన్స్ 30. సో ఇటు 30 mm, అటు 30 mm. So this is v1 and this is v2. Okay, so ఇదేంటి, pf1 మైనస్ pf2 ఈజ్ ఈక్వల్ టు v1 v2 అండ్ మన ఫోకస్ డిస్టెన్స్ ఉండాలి కదా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఈజ్ 90 mm. సో ఫ్రమ్ O 45 mm on either points. సో ఇక్కడ 0 దగ్గర 45 దగ్గర ఓ దగ్గర 45 పెట్టుకున్నానమ్మా, ఓ దగ్గర 45 పెట్టుకున్నాను, అండ్ 0 and 9 and 0 mm 90 mm. ఓకే, సో దిస్ ఈజ్ f1, దిస్ ఈజ్ f2. ఓకే, సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి, నౌ యూ హ్యావ్ టు ఇండికేట్. ఓపెన్ కర్వేచర్ కదా, మనం ఇప్పుడు పాయింట్స్ ఇండికేట్ చేయాలి. పాయింట్స్ని ఇప్పుడు బయటకి ఇండికేట్ చేయాలి. బయటకి ఎందుకు ఇండికేట్ చేయాలో మీకు తెలుసు. ఎందుకు, కర్వేచర్ అనేది హైపర్బోలాలో ఇక్కడ బయటకు వస్తుంది. ఎందుకు, ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలిప్స్ ఇక్కడ ఇలా ఉంటుంది, v1 v2 f1
F2. బట్ హైపర్బోలా వచ్చేసి అంతా ఇంటర్చేంజ్ అయిపోతుంది, అంతా డిఫరెన్షియేట్ అయిపోతుంది. డైరెక్ట్రిక్స్ ఇటు వచ్చేసేస్తాయి, కర్వేచర్ ఈ పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకో నేను ప్రీవియస్ లెక్చర్స్లో చెప్పాను, ఆ క్లాస్ సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ మీకు కింద లింక్లో ఇస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ V1 V2 అండ్ F విల్ బి హియర్, F1 F2. ఓకే, సో మనం ఇండికేట్ చేసే పాయింట్స్ ఇక్కడ F నుంచి ఉండాలి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నౌ టేక్ పాయింట్స్ ఫ్రమ్ F2. ఐఎమ్ టేకింగ్ పాయింట్స్ ఫ్రమ్ F2 దగ్గర నుంచి నేను పాయింట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5. సో 5 పాయింట్స్ తీసుకున్నాను. ఓకే, సో ఈ 5 పాయింట్స్ నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ 5 పాయింట్స్ నుంచి నేను కర్వేచర్ని ట్రేస్ చేయాలి. అంటే పాత్ P అనేది ఎలా మూవ్ అవుతుందో చూడాలి. ఇక్కడ పాత్ P అని మనకి ఇవ్వలేదు కానీ దాన్ని ట్రేస్ చేయమలేదు, బట్ కర్వేచర్ ఏంటో ఇప్పుడు మనం చూడాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు టేక్ ద డిస్టెన్స్ ఫ్రమ్ V2 to 1. V2 1. Take distance from V2 to 1. F2 as center. F2 as center. Draw 2 arcs. కొంచెం పెద్దవి డ్రా చేసుకోండి, ఎందుకంటే ఎక్కడ కట్ అయ్యిద్దో మనం చెప్పలేం. నెక్స్ట్ F1 as center without changing the radius. నేను రేడియస్ ఏం చేంజ్ చేయలేదండి, చూసేదో లేదు, గమనించేదో లేదు. రేడియస్ అసలు చేంజ్ చేయకుండా అసలు అయితే సర్కిల్స్ డ్రా చేయాలి. బట్ సర్కిల్స్ డ్రా చేస్తే మొత్తం అంతా కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని ఆర్క్స్ డ్రా చేసినా చాలు. ఆర్క్స్, అందుకే దీన్ని ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మీదనే అంటాం. 2 to V2. F2 as center. Draw 2 arcs. Okay, and then F1 as center. Draw 2 arcs on either sides. Okay, next 3 to V2. Okay, F2 as center. Draw arcs on either sides. Next F1 as center. Okay, next take 4 to V2 and F2 as center. Next F1 as center. Okay, next take 5 to V2. F2 as center. Next F1 as center. మాకు టెక్స్ట్ బుక్లో ఈక్వల్ పార్ట్స్ ఇస్తారండి, ఇక్కడ నేను అన్ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నా, నాట్ ఎ ప్రాబ్లం. అన్ఈక్వల్ పార్ట్స్తో కూడా చేయొచ్చు, తప్పని ఎవ్వడూ ఉండవు. నెక్స్ట్ టేక్ డిస్టెన్సెస్ ఫ్రమ్ V1 to 1. V2 to 1 అయిపోయింది, ఇప్పుడు V1 to 1 with F1 as center. కట్ దిస్ వన్. ఇది ఎప్పుడు డ్రా చేసాం, ఇందాక F2 as centerతో డ్రా చేసాం. V2 1 రేడియస్తో డ్రా చేసిన ఆర్క్ అనమాట ఇది. ఇప్పుడు V1 to 1 రేడియస్ తీసుకొని F1 as center ఈ ఆర్క్స్ని కట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ F2 as center, cut here. Okay, in the same way take V1 to 2. F2 as center, cut here. Next F1 as center, cut it here. Okay, in the same way ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ take V1 to 3. F1 as center,
Next, F2 as center. Next, take V2 to 4, V1 to 4, sorry, and F2 as center. Next, F1 as center. Next, take V1 to 5. This is our last point. Okay. So F1 as center. Next, F2 as center. ఓకే, చూసారు కదమ్మా, ఇది ప్రాసెస్. ఓకే, సో ఈ ప్రాసెస్ని ఇప్పుడు మనం ఇప్పుడు పాయింట్స్ పెట్టుకొని కర్వేచర్ని ట్రేస్ చేయాలి. ఓకే, సో పాయింట్స్ పెట్టుకో. ఓకే అమ్మా, మనం ఇప్పుడు పాయింట్స్ పెట్టుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పాయింట్స్ మొత్తాన్ని మనం కలిపేసేయాలి, స్మూత్ కర్వేచర్తో కలిపేసేయాలి. ఆ స్మూత్ కర్వేచర్ని మనం నేను స్కెచ్ పెన్తో డ్రా చేసేస్తాను. మీదైతే ఇప్పటిదాకా జరిగిన కన్స్ట్రక్షన్ మొత్తం 2H పెన్సిల్తో డ్రా చేయాలి. ఈ స్మూత్ కర్వేచర్ మాత్రం HB పెన్సిల్తో డ్రా చేయాలి. ఓకే, నాకు కూడా చెయ్యి ఉనికింది, సో అది ఏమనుకోవద్దు. మీరు డ్రా చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇంకా మన సెట్ స్క్వేర్స్లో ఉండే ఫ్రెంచ్ కర్వ్స్ని యూజ్ చేయమని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో చూసారు కదా, 2 హైపర్బోలాస్. అంటే ఒక హైపర్బోలానే మనకి మాట్లాడతాం కానీ బట్ యాక్చువల్గా మనకు వచ్చేవి 2 హైపర్బోలాస్. ఓకే, సో ఇప్పుడు మనకి వీటిలో అసిమ్టోట్స్ కొట్టమంటాడు. ఒక్కోసారి అసిమ్టోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయండి అండ్ మనం డైరెక్ట్రిక్స్ మనకి ఎక్కడ ఉంటుందో ఇండికేట్ చేయండి అంటాడు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే టేక్ అసిమ్టోట్స్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి, అప్పుడప్పుడు ఇస్తుంటాడు. చూడండి, టేక్ O to F1 or F2, draw a circle. సో సర్కిల్ డ్రా చేసాం కదా. ఇప్పుడు ఈ సర్కిల్ డ్రా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ V1 నుంచి ఫ్రమ్ V1 you have to draw one vertical line. From V2 also you have to draw one vertical line. So you will get points. Name them as A, B, C and D. ఓకే, సో A, B, C, D అని మనం ఇండికేట్ చేసేసాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాయిన్ AC ఫ్రమ్ O. అలా పడితే అలా కాదండి, ఫ్రమ్ O. This is one asymptote. Okay, next join BD. This is another asymptote. చూసారు కదా, 2 asymptotes and 2 hyperbolas. Okay, so this is how to draw hyperbola in arcs of circles. మదర్ నేను ఇక్కడ పాయింట్స్కి నేమింగ్ ఇవ్వలేదు, మీరు ఇవ్వండి. P1, P2, P3, P4, P5, P1 dash, P2 dash, P3 dash, P4 dash, P5 dash. నేమ్స్ ఇస్తే బాగుంటుంది. ఒక సైడ్ ఇచ్చినా చాలు, ఇంకో సైడ్ ఇవ్వకపోయినా పర్లేదు. వై? బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ hyperbola is a symmetric curvature, so problem ఏం లేదు.
ఓకే, సో ఇక్కడ ఒక చోట నేను కొంచెం సరిగ్గా రాలేదు, బట్ మీరు కరెక్ట్గా ప్రాసెస్ మొత్తం ఫాలో అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హైపర్బోలా అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ గివింగ్ డైమెన్షన్స్. సో డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలో తెలుసు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఇస్తాను ఎందుకంటే కింద నాకు స్పేస్ లేదు. దిస్ ఇస్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. This is the transverse axis distance. నేను యావో హెడ్స్ ఎలా ఇస్తున్నానో చూసి మీరు అలాగే ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేయాలండి. This is 60 and F1 F2 distance. దిస్ ఈజ్ 90. సో అంతా అయిపోయాక మనం ఏం చేయాలి, కింద మనం నేమ్ వేయాలి. ఏమని? హైపర్బోలా బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్. ఓకే, ఫోర్ mm గ్యాప్ తీసుకోవాలి ఎగ్జాక్ట్గా, అప్పుడే మీకు నీట్గా వస్తుందమ్మా. hyperbola by arcs of circles. అంతే, ఇలా నీట్గా రాసేసేస్తే చాలు, మనం నీట్గా ఉంటుంది బొమ్మ డయాగ్రామ్. చూసారు కదా ఎలా ఉందో. ఓకే, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డ్రా. ఓకే, సో ఇవి అసిమ్టోట్స్, దీస్ ఆర్ అసిమ్టోట్స్. ఒక్కోసారి ఇండికేట్ అసిమ్టోట్స్ అని కూడా అంటాడు. ఓకే,